బాడీ జెసికాదే అని కన్ఫర్మ్ చేశారా? సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు సార్. పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్. తిరుపతి సార్, కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్ ఇంకో 10 minutes ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకు వచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. టైం ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్ మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే? తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? మీ ఆశీర్వాదం అయ్యా. మనవళ్ళేడు మనవళ్ళేడని తెక్కలవరికి. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలు బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడరా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగే నాన్న. ఇప్పుడు వస్తానే. వచ్చిందన్నా, బండి మీద కూర్చుందన్నా.
స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న. ఏంటా డ్రైవింగ్? కళ్ళు కనపట్లా? బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుకా లేక మీ చైన్ కాపాడినందుకా? వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్. హలో సార్, కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేశాం సార్. ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అన్న, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకో. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసుంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఏ ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే.
ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మిమ్మల్ని లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్. బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లాన్ని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. బాగా నచ్చారంటావు. నీ వాళ్ళందరూ మనసుకి నచ్చారు గనకే ఆ రోజు ఇంట్లో తీసిన గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. హ్యావింగ్ ఎ లవ్లీ మూమెంట్ విత్ మై ఫ్యామిలీని పోస్ట్ చేశాను. కాపీ రైట్స్ ఇంకా ఇవ్వలేదు. నీకెవరిచ్చారు అధికారం? ఎప్పుడైతే మీ ఇంటి కిచెన్ లోకి వచ్చి ఫుల్ రైట్స్ తో కాఫీ పెట్టించాను, అప్పుడే నాకు అధికారం ఇచ్చేసారు సార్. హలో హలో, వదినా? వదినా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు. సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు. బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి?
మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. దట్స్ గుడ్. సార్ మీరు చెప్పిన తర్వాత జెసికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్. ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్కు, అదే పిల్లు, అదే సోపు, అదే దువ్విన మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి? సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సార్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు సార్ చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెసికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ అంతే సార్. సార్ మిమ్మల్ని విషయం అడిగాను సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెస్సికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 years బ్యాక్ ఆర్సీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె శవం దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. Hello? Daddy, what happened? Actually, I was going to my friend's house and they called me for a drink. And you know what happened after that. సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి. Please. ఎస్ సార్. కుర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ Try to understand. అబ్బాయి వాట్? ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. No problem. It's my privacy. ప్రైవసీ. వీడు రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ రే ఫెయిల్ చేసేలా ఉన్నాడు. ఐఎమ్ Right. పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్. మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ సార్, నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను. ఓకే సార్. క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. అయ్యో, ఏమైంది? గుడ్డల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్.
సార్ ఈ బండే సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూశానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. ఏంటి వాడిది? అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. మిగిలిన అన్ని డోర్స్ మూసేయ్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk like that. I really don't like it. ఓరి నా డాంకీ ఎగ్గు. ఇలాంటోడే లేచిపోయిన పళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే? మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk like that. I really don't like it. ఓరి నా డాంకీ ఎగ్గు. ఇలాంటోడే లేచిపోయిన పళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే? మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు.